ఈరోజు చికెన్ కర్రీ చేసుకుందాం. ఇక్కడ చికెన్ తీసుకున్నా అండి. మంచిగా కడగాలి చికెన్. ఇప్పుడు చికెన్ మనం మ్యారినేట్ చేసుకోవాలి. ఒక కప్ పెరుగు వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ తగ్గట్టు. ధనియాల పొడి ఒక స్పూన్ ఫుల్, ఒక టేబుల్ స్పూన్ ఫుల్ వేసాను. కారం 2 స్పూన్స్, పసుపు వేస్తున్నాను. ఇంకా కొంచెం గరం మసాలా. ఇక్కడ చికెన్ తీసుకున్నాను. చికెన్లో పెరుగు, కారం, ధనియాల పొడి, పసుపు వేసాను. ఇంకా గరం మసాలా కూడా వేసాను. ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవాలి మనం చికెన్ని. చికెన్ మ్యారినేట్ చేసేటప్పుడు ఒక చిన్న హాఫ్ చెక్క నిమ్మకాయ పిండుతున్నాను. చాలా సింపుల్గా చూపిస్తానండి చికెన్ కర్రీ. మరీ ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా చూపిస్తాను. సింపుల్గా మనం ఇంట్లో చేసుకునే చికెన్ ఎలా చేస్తామో చూపిస్తున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకోవాలి. దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ ఫుల్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. మంచిగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేస్తే బెటర్ అండి. చేత్తో మిక్స్ చేస్తాను. చికెన్ ఇక్కడ మ్యారినేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం ఆనియన్స్ కట్ చేసుకుందాం. ఇది పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఆనియన్స్ కట్ చేసుకుందాం.
ఇక్కడ 3 ఆనియన్స్ తీసుకున్నాను అండి, చిన్నవి. ఇవి కచ్చా పచ్చగా కట్ చేసుకోవాలి, గ్రైండ్ చేద్దాం మనం. ఇలా పెద్ద పెద్దగానే కట్ చేసుకోండి. ఈ ఆనియన్స్ మిక్సీ జార్లో వేస్తున్నాను. ఇక్కడ 2 పచ్చిమిర్చి తుంచి వేస్తున్నాను. కొంచెం ధనియాల కాడలు, కొత్తిమీర కాడలు. ఇప్పుడు ఇదంతా మనం గ్రైండ్ చేసుకోవాలి, కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేస్తాను. ఇప్పుడు ఈ చికెన్ కొంచెం పక్కన పెట్టుకుంటున్నాను. ఆనియన్స్ గ్రైండ్ చేశాను. ఇప్పుడు కడాయి తీసుకున్నాను, కడాయిలో ఆయిల్ వేస్తాను. ఆయిల్ వేడైంది. ఇక్కడ చిన్న దాల్చిన ముక్క, 3 లవంగాలు వేస్తున్నాను. ఎక్కువ మసాలా వేయనండి నేను చికెన్ కర్రీలో. ఎక్కువ మసాలా లేకుండా సింపుల్గా చేసుకుందాం. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది వేస్తున్నాను.
ఇప్పుడు ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుందాం. చికెన్ కర్రీ చాలా రకాలుగా చేసుకోవచ్చు అండి. నేను చాలా ఇంట్లో చేసుకునేలాగా సింపుల్గా చూపిస్తున్నానండి. చాలా ఈజీగా అయిపోయే ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. ఇలా ధనియాలు కొత్తిమీర వేసి గ్రైండ్ చేస్తే చికెన్ కర్రీ మంచి స్మెల్ వస్తుందండి. ఎందుకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటాను. ఒక పచ్చిమిర్చి కూడా వేసాను. ఈ ఆనియన్ మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. వీడియోస్ చూస్తున్నారు కదా, కానీ మొత్తం చూడలేదండి. వీడియోస్ ఇప్పుడు లైవ్ పెట్టాను నేను. వీడియోస్ కూడా మొత్తం చూడండి. ఎవరిదైనా సరే కొంచెం మోటివేషన్ ఉంటుంది యూట్యూబ్ చేసే వాళ్ళకి. ఛానల్లో ఏ ఛానల్ అయినా సరే, చిన్న క్రియేటర్ అయినా పెద్ద క్రియేటర్ అయినా, మీరు వీడియో చూస్తే ఫుల్ చూడండి, స్కిప్ చేయకుండా. అది కొంచెం మోటివేషన్ ఉంటుంది వాళ్ళకి. ఒకరినొకరు సపోర్ట్ చేసుకోవాలండి. ఇది మంచిగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటాను. ఇలా ఫ్రై అవుతూ ఉంటుంది. ఇంతకు ముందు కూడా నేను చికెన్ కర్రీ పెట్టానండి వీడియోలో. చికెన్ లబాబ్దార్ పెట్టాను, చికెన్ కోర్మా పెట్టాను, చికెన్ బిర్యానీ పెట్టాను. అవన్నీ కూడా చూడండి ఒకసారి. నా వీడియోస్ ఎలా ఉన్నాయో కూడా కమెంట్ చేయండి. మళ్ళీ ఒకసారి నా వీడియోకి వెళ్ళి అన్నీ చెక్ చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటాయండి. సింపుల్గా చేస్తాను. చికెన్ కర్రీలో ఎలా ఇష్టమో మీకు అది కూడా కమెంట్ చేయండి నాకు. ఒక్కొక్కసారి మనం చాలా బాగా చేయాలనుకుని చేస్తాం, కానీ కుదరదండి. ఇలా సింపుల్గా చేసుకుంటేనే మంచిగా టేస్టీగా ఉంటాయండి కర్రీస్. చికెన్ కర్రీ చాలామందికి ఇష్టం అనిపిస్తుంది కదా. ఎక్కువ మటుకి చాలామందికి చికెన్ ఇష్టం. మటన్ కంటే చికెన్ ఇష్టపడతారు. చికెన్లో చాలా వెరైటీస్ చేయొచ్చు. ఇలా ఒక్కొక్కసారి ఒక్కొక్క వెరైటీ చేసుకోవచ్చు. ఏం చేస్తున్నావమ్మా? మంచి స్మెల్ వస్తుంది. చికెన్ కర్రీ చేస్తున్నానమ్మా. చాలా సింపుల్గా చేస్తాను చికెన్ కర్రీ. లైవ్ పెట్టావా? లైవ్ పెట్టాను. మన హోటల్కి వెళ్ళి తిన్నావు కదా, రెస్టారెంట్కి వెళ్ళి. చాలా బాగా నచ్చినాయి అవి. ఎక్కడే ఉంటాయి. అంతేనా ఇంట్లో చేసుకున్నాయే బాగుంటాయి. అవును, ఇంట్లో చేసుకునేవి బాగుంటాయి. మనం బయటకు వెళ్ళి తినేదానికంటే ఇంట్లో చేసుకొని తినే టేస్టీగా ఉంటాయండి. మనం బయటకు వెళ్ళినప్పుడు అసలు మనం కొంచెం తింటేనే మనకు కడుపు ఫుల్ అయిపోతుందండి. ఇంట్లో చేసుకుని మంచిగా తినొచ్చు మనం తృప్తిగా. బయట కొంచెం తినగానే పొట్ట ఫుల్ అయిపోతుంది. మరి దాంట్లో ఏం కలుపుతారో ఏమో తెలియదు, కానీ
ఇంట్లో మంచిగా చేసుకుని మనకి ఇష్టం వచ్చిన మసాలాలు ఇష్టం వచ్చినవి వేసుకుని మంచిగా చేసుకోవచ్చు. ఎందుకంటే ఫ్రై అవుతుందండి, లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి. ఎంత బాగా ఫ్రై అయితే అంత మంచిగా ఉంటుంది కర్రీ, అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు కొందరు టమాటోస్ కూడా వేసుకుంటారండి. నేను ఇప్పుడు టమాటోస్ వేయట్లేదు. ఇప్పుడు మసాలా తక్కువ వేసి మసాలా తక్కువ వేస్తానమ్మా, మసాలా తక్కువే తిందామా. ఎప్పుడన్నా ఒకసారి ఎక్కువ తినాలనిపిస్తుంది, కానీ చాలా మటుకి మసాలా తక్కువ వాడితేనే బెస్ట్. ఒకసారి లైవ్ చాట్ కూడా పెడతానండి నేను. లైవ్ చాట్లో చాటింగ్ చేసుకుందాం లైవ్లో. ఎందుకంటే ఇలా మంచిగా ఫ్రై అవ్వాలండి మసాలా, ఇంకా కొంచెం కలర్ రావాలండి. లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కసారి మనం చాలా అనుకుంటామండి, అది చేయాలి ఇది చేయాలని, కానీ కుదరదండి. మనం ఏమి అనుకోకుండా చేస్తేనే బాగా కుదురుతుందండి. ఏ కర్రీ అయినా సరే, ఏ పని అన్నా సరే మనం మంచిగా ప్లానింగ్ చేసుకుని బాగా చేసుకుని అది చేయాలి చేయాలని చేసుకుంటే మన పనులు అది సక్సెస్ కావండి. నాకైతే ఎక్కువ మట్టుకు అలాగే అవుతుందండి. నేను ఎప్పటికప్పుడే చేసే పనులే నాకు సక్సెస్ అవుతాయి. ఏ పని అన్నా సరే నేను ప్లానింగ్ ఎప్పుడు చేసుకోనండి. ఏది చేయాలన్నా అప్పుడప్పుడే డిసిషన్ తీసుకుంటాను నేను. అవునా కరెక్టా కాదా ఒకసారి నాకు కమెంట్ చేయండి. మనం ఆలోచించేసి బాగా ప్లాన్ చేసేసి అలా చేయాలి ఇలా చేయాలి అనుకుంటే అసలు ఆ పని ఫ్లాప్ అవుతుందండి. నాకైతే అలాగే అవుతుంది చాలా మటుకి. అందుకని ఏ పని చేయాలనుకున్నా కూడా అప్పటికప్పుడే ఆలోచించాలి, చేసేయాలి. అది కరెక్ట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అది చూసుకొని మనం కరెక్ట్ చేసేలాగానే చేసుకోవాలి. ఎందుకంటే మసాలా ఫ్రై అయిందండి, ఆనియన్స్ మంచిగా ఫ్రై అయింది. ఇలా మంచి స్మెల్ రావాలి. కావాలంటే ఆనియన్స్ ఫ్రై చేసుకుని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, అది కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం చికెన్ మ్యారినేట్ చేసుకుని పెట్టుకున్నాక అది వేస్తున్నాం. చికెన్ ఎప్పుడన్నా సరే స్టార్టింగ్లో హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో ఉడికితేనే టెండర్గా ఉడుకుతుంది. నేను చాలాసార్లు నా వీడియోలో కూడా చెప్పాను. నేను ఇలా హై ఫ్లేమ్లో ఒక 4-5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి చికెన్ని. అప్పుడు టెండర్గా ఉడుకుతుంది చికెన్. మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి.
రెండు ఇలా మాడకుండా తిప్పుకుంటూ ఉండాలి. పక్కన స్టవ్ మీద నేను వేడి నీళ్ళు పెట్టాను. చికెన్లో వేడి నీళ్ళు వేస్తాను. ఇషు అంశు గారు హాయ్ అండి. నా ఛానల్ చూస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. ఎలా ఉందో కమెంట్ కూడా చేయండి. మీ వీడియోస్ కూడా నేను చూస్తున్నానండి, చాలా బాగుంటున్నాయి. మనం ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉండాలండి. ఇలా లైవ్ ఫస్ట్ టైం వచ్చానండి నేను. ఫ్రై అయిందండి. ఇప్పుడు మూత పెట్టి ఉడికించుకుంటాను. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుంటాను. పక్కన వాటర్ కూడా బాయిల్ అవుతుంది. మనం చికెన్లో వేడి వాటర్ వేయాలండి, అప్పుడు టెండర్గా ఉడుకుతుంది. ఒక్కోసారి చికెన్ కొంచెం తేడాగా వస్తుందండి, అందుకని మనం ఆ ఛాన్స్ లేకుండా వేడి వాటర్తోనే బాయిల్ చేసుకోవాలండి చికెన్ ఎప్పుడన్నా సరే. ఇప్పుడు దీనిలో మీరు కాజు కూడా వేసుకోవచ్చండి, నేను వేయట్లేదు. చాలా వెరైటీ, మనకి ఎన్ని వెరైటీస్ కావాలంటే అన్ని వెరైటీస్తో చేసుకోవచ్చు. కాజు వేస్తే ఇంకా చాలా గ్రేవీ కూడా వస్తుంది మనకి. మూత పెట్టి ఉడికించుకుందాం. మీడియం ఫ్లేమ్లో మూత పెట్టి ఉడికించుకుందాం.
స్టీల్ గిన్నె కదా, కొంచెం మాడింది. స్టీలే వాడాలంటారు కదండి. స్టీల్లో కొంచెం హై ఫ్లేమ్లో పెడితే మాడిపోద్ది. ఎందుకంటే మంచిగా ముక్కకి మసాలా మంచిగా పట్టాలండి. ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలాలి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి మనం చికెన్ని. మాకు కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలండి, అందుకనే కొంచెం ఆనియన్ పేస్ట్ చేసి వేస్తాను నేను. మీరు కావాలంటే కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు ఆనియన్స్. ఇలా అయితే గ్రేవీగా బాగుంటుందండి చికెన్ కర్రీ. ఎందుకంటే ఇలా ఆయిల్ పైకి వస్తుంది కదా, మంచిగా ఫ్రై అవ్వాలి ఇంకా కొంచెం. హాయ్ అండి, స్నేహ, అక్షు, రేవతి, హాయ్ అందరికీ. సుజాత, హలో అండి. రేవతి గారు, మీ వీడియోస్ కూడా చూస్తున్నా నేను. చాలా థ్యాంక్స్ అండి కమెంట్ చేసినందుకు. ఎందుకంటే మసాలా గ్రేవీ మంచిగా పైకి వచ్చిందండి. గ్రేవీ ఆయిల్ కూడా పైకి తేలింది, గ్రేవీ కూడా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనం కొంచెం వాటర్ వేసుకుందాం. ఇక్కడ హాట్ వాటర్ వేస్తున్నానండి. ఈ టైంలో మీరు సాల్ట్, కారం చెక్ చేసుకోండి. నాకు సాల్ట్ తగ్గినట్టు అనిపిస్తుంది, కొంచెం వేస్తున్నాను. కారం కూడా కొంచెం వేస్తున్నా.
ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందామండి చికెన్ని. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ పైకి వచ్చే వరకు ఉడికించుకుందాం. చాలా ఈజీగా అయిపోయే చికెన్ కర్రీ అండి. చాలా సింపుల్గా కూడా ఉంటుంది, ఇంకా చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం ఎక్కువ మసాలా వద్దనుకున్నప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఒక్కోసారి మనకి మసాలా తినాలనిపించదు కదా, ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. అయిపోయిందండి. ఇంకా 2 minutes రెడీ అయిపోతుంది చికెన్ కర్రీ. హాయ్ అక్షయ, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అక్షయ. ఎందుకంటే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేస్తున్నాను. ఇంకా కొంచెం చికెన్ మసాలా. సూపర్ టేస్టీగా కర్రీ రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మీకు ఎంత గ్రేవీ కావాలో దాన్ని బట్టి ఆఫ్ చేసుకోవాలి స్టవ్. నాకు కొంచెం గ్రేవీ ఎక్కువే కావాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. కొంతసేపు అయినాక సర్వ్ చేసుకుందాం.
థ్యాంక్స్ అందరికీ ఫర్ వాచింగ్ లైవ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ ఫర్ సపోర్టింగ్ మీ. ఎందుకండి చికెన్ కర్రీ చాలా సూపర్గా రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మళ్ళీ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం. స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఆల్ ఆఫ్ యూ.